వాక్యం ఏంటో చూపిస్తాను. మీ పీపుల్ వాళ్ళకి తెలుస్తారు, వాళ్ళకున్న అభిప్రాయానికి నేను కంటెస్ట్ ఒక అభిప్రాయం ఇస్తాను. అంటే ఇప్పుడు తెలుగులో క్యారెక్టర్ చూపించడం, తెలుగులో అంటే మన రాష్ట్రం కూడా వాళ్ళతో సపోర్ట్గా ఉంది. కాకపోతే చూపించిన కొద్దిగా ఎమోషన్స్ తన ఆలోచించలేదు అన్నట్టుగా అది చూపించలేదు కదా. అదే కదా మీకు అది జరిగింది కదా సమయంలో ఈ మధ్య జరిగిన పరిణామాలు తీసుకుంటే దానికి మీకు అనిపించండి జరగబోతుంది. సీఎం అనేది అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు చూసుకోవాలి సీఎం అంటే ఎప్పుడు చూసిన వైఎస్ భారత్ ఉంది, ఆమె చెప్తున్న అడ్మిషన్ సంబంధించిన విషయాన్ని కూడా ఆమె చెప్తున్నాడు. ఇక్కడ మీరు బయట చేసేది భారత చేసుకోలేదు సాక్షి పేపర్ నాటారు అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు ఎవరైనా సరే రాజ్యాంగంలో ప్రమాణ చేసిన చెప్తారు సార్. అంటే దానికి సంబంధించిన విషయాలు కూడా పాలసీ డెసిషన్స్ గురించి ఒక అనాలిసిస్ చెప్తున్నారు. అంటే నేను స్టేట్ సీక్రెట్ చెప్పాలి కానీ నేను ఊహించినట్టు నా కెపాసిటీ మేరకు ఈ సినిమా ఈ పర్సన్ వాళ్ళంతా ఉద్దేశం అది నేను చెప్తాను. ఈ సినిమా గురించి అంటే ఇది వైసీపీ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ రకరకాల ఫీడ్బ్యాక్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకున్న పర్సనల్ వ్యూహం రాష్ట్రం రిలీజ్ అయింది లో తర్వాత ఇది ఆల్రెడీ ఫైబర్ నెట్ లో వివోడి అన్నారు కదా కలిసి అని ఎంతమంది చూస్తుంటారు కన్వెన్స్ వచ్చాయని ఆల్రెడీ క్వశ్చన్ వివోడి అంటే వీడియో ఆన్ డిమాండ్ వీడియో పేపర్ వన్ డే అయింది రిపోర్ట్స్. నిన్న జరిగిన ఫైబర్ నెట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు బయట కట్టేసి రోడ్డు మీకు వచ్చే తర్వాత కూడా టెలికాస్ట్ కాకుండా కూడా ఆపేయలేదు. ప్రతివంతం లేకుండా పరిశ్రమ చేస్తాం కదా, దానికి సంబంధించిన అధికారులు మళ్ళీ గురించి ఆ కేసు ప్రకారాన్ని కొనసాగిస్తున్నారు. దానివల్ల నా శివరాత్రి కొంచెం కొన్ని చోట్ల టెలికాస్ట్ అవ్వలేదు. అంటే దాని బట్టి మీకు అర్థమే ఉంటుంది. సినిమా అనేది థియేటర్లో ఎంత ఇంపాక్ట్ రాకపోతే అది కింద గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్లో ప్రతి ఇంట్లోకి ప్రచారం జరుగుతుంటే వాళ్ళ యొక్క తప్పులు ప్రజలను నమ్ముతారు అనే ఒక వర్తాభావంతో ఈ వయసు పెట్టేయడం, ప్రచారాన్ని చేయడం, ఎగబెట్టడం ఇలాంటి పిచ్చి చేస్తున్నారు. అలాగే సంబంధిత అధికారులు ప్రభుత్వం పరిశీలిస్తుందని జాగ్రత్తలు తీసుకుంటారు. సో 2 కోట్లు మీరు కమర్షియాలిటీ పక్కన పెట్టి మీరు మీ కోసం చేయాలని చెప్పారు కదా. ఇప్పుడు కమర్షియల్ కాల్కులేట్ చేసుకుంటే మీకు 100% ఇది వ్యూహంని థియేటర్లో రిలీజ్ చేస్తారు. అది వస్తువులు మీరు అనుకున్న విధంగా వస్తాయి. సాటిస్ఫాక్షన్ దానికంటే కూడా ఆ థియేటర్లోని ఏ రోజైనా ఎంత తగ్గిపోయినా ఒక 1 రోజుల పాటు కొనసాగుతుంది. నేను 350 థియేటర్లు పైగా గ్రాండ్ రిలీజ్ చేస్తాం. మ్యాక్సిమం రీచ్ చేయడానికి మనం సాటర్డే చేయడం వీకెండ్ కాబట్టి సాటర్డే సండే అన్ని హౌసెస్ ఎవరైనా మీరు చూసుకుంటారండి 30% చూసుకుని మా ఆంధ్ర బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు సంవత్సరానికి మనం శివరాత్రి ఎలా వెళ్తాం. మనం ఇందాక గట్టిగా చెప్పినట్టు మూవీని మా మోటో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ జరిగిన యథార్థ సంఘటన వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఇదే సెట్ ఆఫ్ పార్టీ, ఇదే సెట్ ఆఫ్ క్యాస్ట్, ప్రతి కుటుంబం చూడాలి. దాని తగు విధంగా మనం ఫస్ట్ మన ఏపీ ఫైబర్ ద్వారా కరప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దాని ద్వారా తీసుకోవడానికి ఇమీడియట్ గా 1 వీక్ థియేటర్లో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ డే నుంచి మనం టెలికాస్ట్ చేయడానికి కోరుతున్నాం. అంటే వీడియో సినిమాని సెన్సార్ నిబంధనలు లోబడి థియేటర్లో రిలీజ్ చేశారు. అందులో పేర్లు కొన్ని చోట్ల మార్చారు, కొన్ని చోట్ల అలాగే వదిలేశారు. అది చాలా కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ చట్టం సినిమాని డైరెక్ట్ గా ఇలా రిలీజ్ చేస్తున్నారు. చట్టం సెన్సార్ కంప్లీట్ కాదు, అప్లై చేస్తున్నాము. అవి చూడటానికి కొంచెం అధికారులు కొంచెం టైం అవుతుంది, రోజులు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కోర్స్ ఏమో వస్తుంది. మనం అనుకున్న పర్పస్ కొన్ని పనులు కొన్ని కార్యక్రమాల కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని సమయాల కోసంగా కొన్ని చోట్ల రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కోణంలో పార్ట్ 1 మనం రిలీజ్ చేయడం, అది మళ్ళీ పార్ట్ 2 కూడా అట్లానే మన ఓటీటీ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూటీ గ్యాప్ రాకుండా 15 సంవత్సరాల డెకేడ్లో 10 సంవత్సరాలు పార్ట్ 1, 5 years పార్ట్ 2 ఈ రోజు వరకు ఇప్పుడు మీరు చూశారు. అది ఎలా డీటెయిల్ గా ఏమేమి జరిగింది అంటే ఎట్లా జరిగింది అనే దానికి ఆ కమ్యూనికేషన్ ఆ గ్యాప్ రాకుండా ఇమీడియట్ గా టెలికాస్ట్ చేయడం నిజాలు ఎక్కడ మనం మర్చిపోకుండా ప్రజలు దగ్గర అంతా పెట్టే కూర్చొని అది అంటే నవంబర్ మధ్య జరిగి అంత ఊహించుకొని రాసి అంటున్నారు కదా.
అంత కరెక్ట్గా పబ్లిక్ నిజం చూపించారనుకుంటున్నాను. ఇప్పుడు చాలా సరే నిజం అనేది ఉండదు, ఎవరికి నిజం తెలియని ఆస్కారం లేదు. ఏదైనా సరే మీకున్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వాళ్ళ తెలిసి నుంచి మనం ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని దాని నుంచి మనం నమ్మి నిజం ఉంటుంది. ఇప్పుడు నిజం ఉంటుంది, మీరు నమ్మి నిజం ఉంటుంది. నేను ఇలా జరిగిందో నేను నమ్ముతున్నాను, నాకున్న సోర్సెస్ వాళ్ళు ఎవరైనా చూసారు, ఎందుకంటే ఎవరికి కూడా కొనడానికి ఆస్కారం లేదు. కానీ చూపిస్తే జనాలు అదే దీనిలో చెప్తారు, ఇన్వెస్టిగేషన్ చెప్తారు, ఇది ఉన్న లేదు. వాళ్ళు డాట్స్ కనెక్ట్ చేస్తారు, ఇలా జరిగింది నిజం అనేది నమ్మకంగా ఉండాలి, అనుసరించాలి అనుసరించాలి. మీరు చూసినప్పుడు ఈ నిజంగా ఇది నిజం కాదని మీరు ఎప్పుడు అనుకుంటారు, మీకు వేరే నిజం తెలిసారు, అది మీకు కన్విన్స్ అయ్యారు, అది ఆఫీసింగ్ లేదు. అదిగా అందరం చేస్తుంది. టీవీలో ఒక ఛానల్ ఇలా చెప్పచ్చు, ఇంకో ఛానల్ ఇంకోటి చెప్పచ్చు, అందరూ అభిప్రాయం చెప్తారు, నా ఉద్దేశం ఇలా జరిగింది. అలాగే నా పర్స్పెక్టివ్ జరిగింది సార్ ఈ చదవడం సెకండ్ పార్ట్ ఓబీసీలో అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అంటే ఎప్పుడెప్పుడు ఫిల్మింగ్ అంతా అయిపోయిందా లేకపోతే అంటే అవుతుంది? ఓకే సార్, అంటే బిఫోర్ ఎలక్షన్స్ మొత్తం అన్ని పార్ట్స్ అయిపోయాయి. ఎన్ని పార్ట్స్ ఉంది సార్? నో సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి వేరే ఉంటారు, కానీ ఈ ఓపికలో చూసిన పోస్టర్ నుంచి పవన్ కళ్యాణ్ గారి వదిలో తీసుకోవాలి. ఎందుకండి తీసుకోవాలి చూస్తాను వైసీపీ నేను ఎలా చూస్తాం చూస్తుంది తప్పాల్సి వస్తాం. అది లేదు. రెండు చోట్ల మీరు జగన్ గారి యాటిట్యూడ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొంత న్యూట్రల్ టు పాజిటివ్ గా కనిపించింది. అంటే దానికి టైం దగ్గర కొంత గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ మాకున్నాయి, కానీ లోపించలేవు అని చెప్పడం. లాస్ట్ లో కూడా నాకు పక్షపాతించేది కాదు, అది నేను చేయడానికి చెప్పడం. దీని వెనకాల ఏమన్నా కారణం సార్? ఆయన క్యారెక్టర్ అనేది నాకు తెలుసు. నా మీద ట్రోల్ చేస్తాడండి, నన్ను రెండింటికి ఆన్సర్ చెప్పాలి. నాకు వాళ్ళతో ఏం కావాలి లేనప్పుడు, అది ఉద్యోగం ఇంట్రాక్షన్ లేనప్పుడు నాకు ఇంటి ఉంటుంది. కానీ పబ్లిక్ ఫిగర్స్ ప్రతి వాళ్ళు నాకు 3 కూడా ఉంది, గమనాన్ని 9 కూడా ఉంది. సో బేసిక్గా నా ఒపీనియన్ చెప్తున్నాను, అంటే ఆ ఒపీనియన్ ఒకసారి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది స్ట్రాంగ్ కూడా సార్. ఇది చంద్రబాబు గారు వ్యూహం అన్నట్టుగా మాకు చూపించారు, కానీ ఇందులో మీరే అంటున్నారు మీరు అనుకున్న తీసాను. రాజీవ్ గారి వ్యూహం అనుకోవచ్చు అంటే వ్యూహం అంటే ఏంటంటే చెప్పగలరా? ఇప్పుడు నా పాయింట్, నేను పొద్దున్న లెక్కించినప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ గురించి 10 మంది వెళ్ళాలనుకున్నాను, 10 డిఫరెంట్ వ్యూహాలు చెప్తారు. ఎవరు తెలియపరిచాను పాలిటిక్స్ కూడా అంటారు. అలాంటప్పుడు మీరు మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న రిసోర్సెస్ తోటి ఒకటి అడిగారు మీరు ఎలా జరుగుతుందని, అప్పుడే అది మ్యాచ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ అది చేద్దామా వద్దా, పొత్తు కలపాలా వద్దా, మాట మార్చుకోవడం మనం చూసి అంటారు, అదే కొత్త విషయం కాదు. అప్పుడు అదే నేను సినిమాలో చూపించినట్టు ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ నేను ఆ క్యారెక్టర్ని అలా వాడుతున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయకుండా నేను చెప్తే నమ్మరు కదా, ఇంకా ఒకే సోర్స్ అడిగారు, ప్రతి ఒక్కరికి ఉంటాను. ఆల్రెడీ ప్రీ కన్ఫ్యూజన్ ఉండదు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఉండదు. పవన్ కళ్యాణ్ పాయింట్ గుడ్డిగా నమ్మచ్చు, అసలు ఆయన జీవితం 2 లక్షల పుస్తకాలు చదివాడు, ఆయన చేదోళ్ళ రోజు రాత్రి నుంచి కళ్ళు మాట్లాడతాడు అని ఆయన నమ్మచ్చు, వాళ్ళు నమ్మచ్చు. వాళ్ళ కాదు నేను అంటున్నాను కదా, వాళ్ళు అలా నమ్మినట్టే నేను నమ్మి నేను అది ఇది మరి వాస్తవం కానప్పుడు ప్రజల మీద వచ్చే ప్రయత్నం కూడా ఉంది. వాస్తవం కానీ పేరు చెప్పండి కదండి. వాస్తవం దేనికన్నా వాస్తవం ఎలా చెప్తారు, ఎలా చెప్పడుతుంది? మీరు ఉన్నారా? హిస్టారికల్ గా తీసుకున్నా దేశంలో ఏం జరిగినా కూడా నిజం అనేది ఒకరి బయట నుంచి వస్తుంది. ఎవరు నమ్మేది వాడు నమ్ముతాడు. అంటే నిజం అనేది నమ్మకంగా ఉండాలి. మీకు ఒక నమ్మకంగా లేకపోతే నమ్మకండి అంటే సార్. అంటే ఫస్ట్ వ్యూహంలో చదవడం తీసుకుంటే కంప్లీట్ గా వేరే నేమ్స్ పెట్టారు క్యారెక్టర్ నుంచి, జగన్ గారి మదనాన్ని అంటే ఇప్పుడు మళ్ళీ
ఇప్పుడు ఆర్జీవి గారికి సినిమా తీశారంటే ఆయన ఎంత లేకపోతే ఏమవుతుంది బట్ మీ మోడల్ ఇంకా మాకు మెయిన్గా అర్థం కావాలి. ఎందుకంటే ఇంకా ఒక కలెక్షన్ కావాలంటే దీంట్లో మంచి స్టోరీతో మంచి సినిమా కూడా తీయచ్చు. బట్ ఒక పొలిటికల్ సినిమా తీశారంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది కూడా బయట అందరూ లేదు. సో వాట్ ఇస్ ద మెయిన్ మోటో టు డూ దిస్ సినిమా? అదే విషయం ఈ 15 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ విశాఖ రాష్ట్రంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వారి యొక్క క్రమ రాజకీయ పద్ధతుల్ని ఆ నిజజీవిత సంఘటనని కొన్ని వెనక పరిమిత సంఘటనలు అదే మన డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకి అందరికీ నిజాలు తెలియజేసే ప్రయత్నంలో మా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియజేసే ప్రయత్నమే జరుగుతున్నాం. ఇందాక నేను చక్కగా చెప్పాను, అది నిజం అనేది వాళ్ళ తీసుకుంటే నిజం, తీసుకోకపోతే వాళ్ళ అభిప్రాయం జరుగుతుంది, తీసుకున్న వాళ్ళ బతుకుతుంది. అది ఒక షార్ట్లోనే మాకు నాకు ఉండదు మీరు అనుకుంటున్నారు. ఇదైతే చదివేస్తారా 4 నాలుగు బుక్ అయింది. చాలా ఎదురాల ప్రశ్న అడుగుతున్నాడు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూసే టీడీపీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసారు. అంటే స్టోరీని చేయడం కూడా పద్ధతిగా, అంటే ఎంతో కొంత నన్ను అంటే పెట్రోళ్ళు పిచ్చోడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, తెలియని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఏది ఎక్కువ అని తెలియదు. అలాంటప్పుడు అది నా ఇష్టం రామేశ్వరం నుంచి ఎక్కువ నాకు రిఫ్రెషన్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది అనుకున్నాను. కానీ పాయింట్ ఏంటంటే అది చదివారని నేను చెప్పలేదు, ఈ బుద్ధి పుస్తకం పట్టుకున్నాను, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి.